ఈ సంవత్సరం ఎండల మట్టికి బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి అసలు. సో మ్యాటర్ అయితే ఏం లేదు, ఇవాళైతే మన ఫ్రెండ్ది అయితే పెళ్లి అయితే ఉంది. సో అందుకని అయితే మనం ఇప్పుడైతే తేజ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. వాడి పెళ్లికి తేజ దగ్గరికి ఎందుకు వెళ్తాం అనుకోవచ్చు, ఎందుకంటే పెళ్లికి గిఫ్ట్ తీసుకోవాలి కదా, అందుకని. పెద్ద సమస్య వచ్చి పడిందే. సమస్య అయితే ఏం లేదు, మరి పెళ్లికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాం ఎందుకని చెప్పి నేనైతే మటుకి ఇది అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ మా తేజ గారు అయితే తిట్టాడు, అరే అదే తీసుకెళ్తావని. కొట్టే అంతవరకు ఎందుకులే కానీ మీ ఇష్టం వచ్చినది తీసుకుంటారా బాబు అని చెప్పి ఇదైతే తీసుకున్నారు. ఇంకా సో దాన్ని అయితే ప్యాకింగ్ అయితే ఇచ్చేసి ఇక మేమైతే మామూలు విజయగఢ్ ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఆలూరులో మన పెళ్లి కొడుకు అయితే మంచి పోజ్ అయితే ఇచ్చున్నాడు అలా. ఇంకా అలా మనం అయితే పెళ్లి కొడుకు అయితే కనపడిన తర్వాత అయితే ఫుడ్ కార్డ్కి అయితే వెళ్ళాం. ఫుడ్ కార్డ్ కూడా వచ్చేసాడు అసలు ఇడైతే. ఏంటి మమ్మీ ఎవడు మీరు తింటా ఉండండి, అయితే వెళ్ళి తాళి కట్టేసి వస్తాను అన్నాడు. ఇక మనం అయితే తినేసి అయితే ఇక మన పక్కనే మనోడైతే ఎంటర్టైన్ చేస్తానికి అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టాడు. ఇంకా అలా అక్కడ పెట్టినా కానీ అయితే మా అరిచితి కడితే కింద పడి దొరలాడుతున్నాడు. ఎట్టగాలని చెప్పి స్టేజ్ అయితే ఎక్కించామండి. ఒకసారి డాన్స్ చేసి ఎక్కే చూడండి, ఏం పట్టుకొని లాగేస్తున్నాడు అసలు. మనోడికి అయితే కింద అయితే ప్యాక్ అయ్యింది అట్లా లాగంగానే. సో ఇంకా ఆడికి ఏడ పెరికెత్తామని చెప్పి ఇంకా ఆడనైతే కిందకైతే దింపేసాం ఇంకొక పాటకి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి మనోడికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసి మనమైతే ఒక ఫోటో అయితే దిగేసి అయితే మనమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. మీరు వెళ్తే ఖాళీ చేతులు తెలకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్, ఫాలో కొట్టి అయితే వెళ్ళండి.